నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. గడీల పాలన గ్రామాలకు. నేటి నుంచి 8 రోజుల గ్రామ సభలు. 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం. రేషన్ కార్డులు లేని వారందరికీ కార్డులు. మేడిగడ్డపై విచారణ సాగుతోంది. అప్పుల కుప్పలు చేసి ఖాళీ బిందెలు ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు. ఇప్పటి వరకు ప్రజావాణిలో 24,000 దరఖాస్తులు. త్వరలోనే గ్రూప్ 2పై నిర్ణయం తీసుకుంటాం. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రజాపాలన. 6 గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారం విడుదల. త్వరలోనే గ్రూప్ 2పై నిర్ణయం. టీఎస్పీఎస్పీ గ్రూప్ 2 కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషనర్కు, చైర్మన్ను, పాలక మండలిని నియమించాల్సి ఉందని, అవి పూర్తయితే పరీక్షల నిర్వహణకు ముందడుగు వేయవచ్చునని అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సముద్ర భద్రతపై ప్రధాని మోదీ దృష్టి. సౌదీ నేతలతో మోదీ చర్చలు. కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం. పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేసిన సైన్యం. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీ. న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్లు. మందు విందు చిందులకు షరతులు. డ్రగ్స్ పబ్లపై నిఘా పెట్టిన పోలీసులు. బార్ పబ్ క్లబ్లకు సూచనలు జారీ. డ్రగ్స్ వినియోగిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష. రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు. మద్యం సేవించి వాహనం నడిపితే అంతే. సాధారణ ప్రజలకు సైతం ఆంక్షలు అమలు. హాట్ సీట్గా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి. బాధ్యతలు చేపట్టేందుకు జంకుతోన్న అధికారులు. చైర్మన్ జనార్దన్ రెడ్డితో సహా 3 సభ్యులు రాజీనామా. మరో 2 సభ్యులు మాత్రం రాజీనామా చేయలేదు. గవర్నర్ వద్దే పెండింగ్లోనే రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త బోర్డుకు అవకాశం. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన టీఎస్పీఎస్సీ వ్యవహారం. రాహుల్ యాత్ర 2.0 మీకోసం దేశం కోసం. మణిపూర్ నుంచి ముంబై. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు. భారత్ న్యాయయాత్రగా నామకరణం. 6,200 కిలోమీటర్ల మేర యాత్ర. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్కెచ్. జర్నలిస్టుకు బెదిరింపులు. ఆదాబ్ జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాంపతి. జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపతి హుకుం. మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు. సీఎంఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం. మరోసారి సీఎంఆర్ బియ్యం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్. కాల్ రికార్డు చేసుకున్నా నన్ను ఎవరు ఏం చేయలేరు. కప్పేసిన పొగమంచు. మంచు దుప్పట్లో చిక్కుకున్న ఉత్తర భారతం. 0 స్థాయికి పడిపోయిన విజిబిలిటీ. డిగ్రీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. 10 విమానాలు, 25 రైళ్ల రాకపోకలకు అంతరాయం. విద్యాశాఖలో అక్రమ దందా. ఓడి రీలొకేషన్ పేరుతో వ్యవహారం. కోట్ల వ్యాపారం. 3 ఏళ్లలో 703 అక్రమ ఓడి రీలొకేషన్స్. ఒక్క ఓడికి ₹1,00,000 వసూలు. రీలొకేషన్ పేరుతో కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేధింపులు. హెరాస్మెంట్ భరించలేక పలువురు లెక్చరర్ల మృతి. అవినీతి వ్యవహారాలన్నీ నవీన్ మిట్టల్ కనుసన్నలలోనే జరిగిన వైనం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవితవ్యాన్ని కాలరాస్తున్న ఉన్నతాధికారులు.